माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां, जहां 35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। अस्सलाम वालेकुम नाज़रीन, एम न्यूज़ 24/7 में आप तमाम का इस्तकबाल है। वज़ीर वक्त श्री हरी ने कहा, इन्होंने बीसी के तहफ़्फ़ुज़ात पर अमल दरामद ना करके मुंह पर तमाचा मारने की कोशिश की। बीसी के तहफ़्फ़ुज़ात में कौन रुकावट डाल रहा है, तेलंगाना को इसके बारे में सोचना चाहिए। हुकूमत ने रियासत में नेक नियति के साथ बीसी के तजुर्बाती एदाद-ओ-शुमार हासिल किए हैं। तजुर्बाती एदाद-ओ-शुमार मौजूद होने के बावजूद आस्ते लगाकर मुंह पर तमाचा मारना मकरूह है। हम बीसी को 42 रिजर्वेशन देंगे, हम बीसी को 42% रिजर्वेशन देंगे, इससे पीछे नहीं हटेंगे। हुकूमत बीसी से किए गए वादे पर कायम है, हम इस पर कायम रहेंगे। आने वाले दिनों में हम इस बारे में सोचेंगे कि किस तरह आगे बढ़ना चाहिए। जो भी बीसी से ताल्लुक़ रखते हैं, उनकी हौसला शिकनी नहीं करनी चाहिए। हुकूमत बीसी के तहफ़्फ़ुज़ात को नाफिज करने की कोशिश करेगी। बीजेपी बीआरएस को बीसी रिजर्वेशन के हक़ में केस पर अर्जी करनी चाहिए, वरना वो तारीख में बीसी के गद्दार बनकर रह जाएंगे। आइए नाज़रीन, देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की खुसूसी रिपोर्ट। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए एम न्यूज़ 24/7 को यूट्यूब पर सब्सक्राइब करें, इंस्टाग्राम और फेसबुक पर फॉलो करें। सब కేటగరైజ్ చేయండి, ఏబిసిడి కేటగరైజ్ చేయండి। థాంక్యూ వెరీ మచ్। ఈ రోజు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ఎంపెరికల్ డాటా కూడా తీసుకొచ్చి ముందర పెట్టిన తర్వాత కూడా నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చింది। బీసీల పట్ల ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా నిన్న మొత్తం 12 గంటల నుంచి 4 గంటల వరకు కోర్టులో కూర్చొని వాదనలు కంప్లీట్ గా మేము గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని, లేదా కొండ సురేఖ గారు గాని, మిగతా అందరూ శాసనసభ్యులు కూడా ఈ రోజు కూడా సహచర మంత్రి వాళ్ళు జూపల్లి గారు, మా షబీరుల్లా గారు, సాయి గారు, మిగతా అందరూ, మా బెల్లయ్య నాయక్ గారు అందరూ కూడా అందరి సమక్షంలో, మా ఇందిరమ్మ గారు అందరూ వచ్చారు। అందరి సమక్షంలో ఈ రోజు జరుగుతున్న వాదనలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా కూడా విన్న తర్వాత కూడా స్టే విధించకుండా 42% రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అని అంటా ఉన్నారు। లాక్డౌన్ విషయం అంటున్నారు। మేమంటున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి। తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి। రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ, మిగతా ఇతరత్ర ఎంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి హైకోర్టులో స్టే ఇచ్చే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా। ఇప్పటికీ ఆగలేదు। పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు। ఈ రోజు ఖచ్చితంగా కేబినెట్ గాని, ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం। రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం। కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు। ఎవరు ఎన్ని కామెంట్ చేసినా కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు। బీసీలకు
బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, అగ్రవర్ణాల పేద. గౌరవ హైకోర్టులో వాదనలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడే ప్రభుత్వం నుంచి వాదనలు మా యొక్క న్యాయవాదులు వినిపిస్తా ఉన్నారు. ఏదైతే 70 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని, విద్యా ఉద్యోగ ఉపాధిలో రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని దేవాలయం లాంటి శాసనసభలో చట్టం చేసి 3 చట్టాలు చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే కొంతమంది బీసీల వ్యతిరేకులు కావాలని సుప్రీంకోర్టు పోయి పిటిషన్ వేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ రోజు కూడా మాకు ఆశాభావం ఉంది. ఇప్పుడే వాదనలు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా గౌరవ హైకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ ను డిస్మిస్ చేస్తారని, మా యొక్క బీసీల కోసం, మా యొక్క ఆ రాజకీయ అవసరాల కోసం ఖచ్చితమైన సరి అయిన నిర్ణయం తీసుకుంటారని, సామాజిక భద్రత, రాజకీయ భద్రత గత 70 సంవత్సరాల పార్లమెంట్ ప్రాక్టీస్ లో బీసీలకు జరిగిన అన్యాయం గతంలో ఎవరికి జరగలేదు. ఈ రోజు వరకు కూడా మేము వివక్షకు గురవుతున్నాము. బీసీలందరం కూడా ఈ రోజు ఎస్సీలకు యాక్ట్ ఉంది, ఎస్టీలకు యాక్ట్ ఉంది, బీసీలకు యాక్ట్ లేదు. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి చట్టసభల్లో తిరిగి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రూపకల్పన చేసింది. కానీ కొందరు కోనర్ రాజకీయ నాయకులు, కొందరు కోనర్ రాజకీయ ఏజెంట్లు బ్రోకర్లుగా మారి ఈ రోజు న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలుసు. ఈ రోజు బీసీల కోసం దాదాపు 28 మంది ఇంప్లీడ్ అయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ రామచంద్రరావు గారు ఒక అడ్వకేట్ అయి ఉండి కూడా భారతీయ జనతా పార్టీ ఇంప్లీడ్ కాలేదంటే బీసీల వ్యతిరేకుల పార్టీ ఏదైందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. అదే విధంగా భారతీయ రాష్ట్ర సభ్యులు కూడా ఈ రోజు వరకు కూడా 28 మంది పిటిషన్ ఇంప్లీడ్ అయ్యి ఇది ఖచ్చితంగా బీసీలకు జరగవలసిన న్యాయమైన వాటా 42% అంటే ఆ యొక్క 2 పార్టీలు కూడా బీసీల వ్యతిరేక పార్టీలుగా వ్యవహరిస్తున్నాయి. కనుక భవిష్యత్తులో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది, నామినేషన్ స్వీకరిస్తా ఉన్నారు. నా ప్రియమైన బలహీన వర్గం నాయకులారా, ప్రజలారా, బీజేపీకి అదే విధంగా బీఆర్ఎస్ కును రాజకీయంగా బొందబెట్టాలి. ఎందుకంటే హైకోర్టులో అడ్డుకుంటా ఉన్నారు, సుప్రీంకోర్టులో అడ్డుకుంటున్నారు, అడుగడుగున అడ్డుకుంటున్నారు. కాబట్టి మనమంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో ఏ రోజు లేని విధంగా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ యొక్క కోన రాజకీయ శక్తులు పాల్పడుతున్నాయో మనం అందరం గమనించి ఏకతాటిపైకి వచ్చి ఏ ప్రభుత్వం అయితే మనకు సహకరిస్తుందో ఆ ప్రభుత్వం ఓటేసి గెలిపించాలని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి గౌరవ హైకోర్టు కూడా ఇలా సానుకూలంగా తీర్పిస్తుందని మేము ఆశాభావాన్ని వెలిబుచ్చుతా ఉన్నాం. జై బీసీ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నాను. సుదీర్ఘ కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు పోరాట ఫలితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు జీవో 9ని తీసుకురావడం జరిగింది. మీరు చూస్తే మిత్రులారా, సుదీర్ఘ కాలం పాటు ఆర్ కృష్ణ గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు వారెంతో వారికంత వాటా దక్కాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉండడం ద్వారానే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దొరుకుతుందని, వాళ్ళకు వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా వాళ్ళు పోటీలో ఉంటారని చెప్పేసి వాళ్ళ ప్రాతినిధ్యం కొరకు తీవ్రమైన పోరాటం చేయడం జరిగింది. మీరు చూస్తే ఆగస్టు 7 తారీఖు నాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు సత్యాగ్రహ దీక్ష కూర్చున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. మరి జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం మనకు న్యాయ ప్రకారం మనకి ఈ ప్రక్రియలో న్యాయంగా మనం పొందాల్సిన రిజర్వేషన్లను మనం పొందనీయకుండా ఉండడానికి కొన్ని వర్గాలు ఈరోజు గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా మాకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి సవ్యంగా మాకు దానిపైన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సవ్యమైన మార్గంలోనే కులగణన ద్వారా
డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో కూడా అన్ని పార్టీల మధ్యన దీన్ని ఒప్పుకోవడం జరిగింది. దీని ద్వారానే మనకి ఈరోజు జీవో నెంబర్ 9 వచ్చింది. మరి మనం చూస్తే న్యాయపరంగా మనం ముందున్నాం. రేపొద్దున హైకోర్టు మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఏదైనా జరగరానిది ఇబ్బందులు ఉండి 42% రిజర్వేషన్ బిల్లుకు ఏదైనా జరిగితే మాత్రం ఈ రాష్ట్రం అగ్నిముండమయ్యే పరిస్థితి ఉంది. గ్రామాన బీసీలకు ఆల్రెడీ మాకు ఎక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీలు వస్తాయి, ఎక్కడ మేము వార్డు మెంబర్ సర్పంచ్ అవుతామన్న ఆశతోటి వాళ్ళు ఆల్రెడీ దానికోసం పోటీ చేయడానికి కోసం వాళ్ళంతా కూడా ప్రిపేర్ అయిన సందర్భం ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కునే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం మరింత బలపడుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై బీసీ. ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, దేశంలో ఏ రాజకీయ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కావాలని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు ఈ కేసులో ఇంప్లీడ్ కాకుండా కావాలని కుట్రలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీల వెంటనే ఉంటుంది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తుంది, బీసీలకు న్యాయం చేస్తుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ వెంటనే బీసీలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి ద్రోణారా ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeks కు మ్యాటర్ ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeks లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ ని హియరింగ్ కు తీసుకుంటది. అంతలోపట ఎలక్షన్ ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ ను స్టే అయింది. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్ళకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకి స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్ గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఆర్ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్ గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుంది అని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు దాఖలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మలుగారి. ఐఎమ్ ఫార్మర్ జీపీ, హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
వాకిటి శ్రీహరి గారు, షబ్బీర్ అలీ గారు, ఇతర పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ అవసరం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయం. ఈనాడు కాదు, అంటే గతంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ కులాల ప్రకారం సర్వే చేపట్టి, సుదీర్ఘకాలం సర్వే చేపట్టి ఇంటింటికి తిరిగి కులగణన చేసిన తర్వాత దానికి చట్టరూపం కల్పించి శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, అంతకుముందు చట్టసభ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూడా గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పిఆర్ రెండు ఒకటై ఈనాడు పేదల పక్షం బీసీలకు 42% ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒకటి. రెండవది, అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత, ఆర్డర్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కన్నా అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ చేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు న్యాయబద్ధంగా సమాజంలో జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కు వాళ్ళకి రావాలి. భాగీదారి అని అందుకే రాహుల్ గాంధీ గారు లెక్కపరి రావాలా. అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీల వాళ్ళకి కట్టుబడి ఉంది. ఈ రోజు స్టే వచ్చింది, కానీ కారణాలను చెప్పలే. ఇంకా 3 గంటలు కావచ్చు. ఏం చేయాలన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, 100% బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. ఈరోజు 42% రిజర్వేషన్ కూడా ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. నోటికాడి మొత్తం రాత్రి మొత్తం టికెట్ వచ్చిన తర్వాత రేపు మీడియంతో మాట్లాడతా. ఇంతమంది చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం, రమ్మని చెప్పినాం, కోర్టు కూడా రమ్మని చెప్పినాం. అందరు కాకుండా ఇంప్లీడ్ కమ్మని కూడా చెప్పినాం. అందరినీ ఇంప్లీడ్ కండి. మీలో ఉన్నటువంటి మీ మనసులో ఏమి కల్మషం లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంప్లీడ్ కండి, తెలవాలి. ఖచ్చితంగా 100% మనం కూడా ఇంప్లీడ్ అయితేనే తప్ప రాబోయే రోజుల్లో మందికి బీసీ బిడ్డలు క్షమించలేవు అని చెప్పిన తర్వాత కూడా మరి వెనకడుగు వేసినారు. మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి మీడియా ఎదురు మాట్లాడతాం. గవర్నమెంట్ కాన్సెంట్ లేకుండా అనే మాట ఎంత నిజమో, వాస్తవంగా కూడా అన్ని పార్టీలు కూడా 2 సభల్లో కూడా తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్ పంపించడం, ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆమోదింపజేయాలనేది కూడా మీకు కూడా తెలుసు. ఆమోదింప చేయకుండా అడ్డుపెట్టి ఈ రోజు ఇన్ని ఇబ్బందులు తలెత్తే ప్రక్రియ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని కూడా సరైన సమాధానం చెప్తాం.
సీఎం గద్దె వెంటనే దిగిపోవాలి. జరగాలి కాబట్టి భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చట్ట ప్రకారము కమిషన్ అపాయింట్ చేసి ఇల్లులు తిరిగి వాళ్ళ సంతకాలు సేకరించి కులగణన చేసిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే 18 साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में मौजूद है, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं है। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।